ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేసే కొద్దీ అనేక మంది పాత్రధారులు వెలుగులోకి వస్తున్నారు. కసిరెడ్డి అరెస్టుతో మొదలుకొని వరుసగా సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్లను అరెస్టు చేశారు. ఆ తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. వీరందరినీ పలు దఫాలుగా కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. వారి నుంచి వచ్చిన కీలక సమాచారంతో జగన్ కు దగ్గరగా ఉండే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని బినామీ వెంకటేష్ నాయుడులకు కూడా అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు. అయితే చెవిరెడ్డి తనకు ఉన్న అనారోగ్య కారణాలు చూపి దిండు, దుప్పటి, పరుపు వంటి సౌకర్యాలను కోరగా కోర్టు అనుమతిచ్చింది. తాజాగా వెంకటేష్ నాయుడు కూడా తనకు ఉన్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ పరుపు, దిండు, ఇతర సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వీరిద్దరిని 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో చెవిరెడ్డి, వెంకటేష్లు కూడా తమకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు వేశారు. ఈ 2 పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. ఇక మద్యం కుంభకోణం కేసులో A1గా ఉన్న కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి, పాత్రధారి అని ఇప్పటి వరకు అరెస్టు చేసిన ప్రతి ఒక్కరితోనూ కసిరెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని వాదనలు వినిపించారు. అయితే మద్యం కుంభకోణంలో ఎక్కడా ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కారణాలతో అరెస్టులు చేస్తున్నారని అతని తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి సోమవారం మరోసారి వాదనలు వింటామని విచారణ వాయిదా వేశారు.